మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. సరిగ్గా 18 నెలల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడమే లక్ష్యంగా 6 గ్యారెంటీల పేరు మీద 13 గ్యారెంటీలు ఇచ్చి రకరకాల డిక్లరేషన్ల పేరు మీద అనేక హామీలు ఇచ్చి మొత్తంగా 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అప్పుడు ఎట్లుండే అంటే అందరికీ అన్నీ అని అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికే కొన్నే అనే విధంగా వ్యవహరిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం. అందులో ఒక గ్యారెంటీ, ఒక హామీ గురించి ఈరోజు చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు, పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అనే ఒక గ్యారెంటీ ఇచ్చి గ్యారెంటీ కార్డులో స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన హామీలో ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంటిది, ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇచ్చిన గ్యారెంటీ కింద వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీ. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇది వాళ్ళు ఇచ్చిన హామీ. ఏది ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద వాళ్ళు ఇచ్చిన హామీ. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ఇంటి స్థలం లేని వారికి స్థలం, దాంతోపాటు 5 లక్షలతో కూడా ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీ, అది గ్యారెంటీ. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి అంటే ఇందిరమ్మ ఇల్లు అంటే ఏమైపోయిందంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనేది అవినీతి, అక్రమం, అరాచకాలకి తావిస్తుంది. అంటే ఇది కేవలం దోచుకోవడానికి మాత్రమే అనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈరోజు చూస్తే రకరకాల దానికి అర్హత ఏంటిది అంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండొద్దు, ఇంట్లో టెలిఫోన్ ఉండొద్దు, 2 ఎకరాలకు పైన ఉండొద్దు. అంటే హామీ ఇచ్చేటప్పుడు అందరికీ ఇల్లులు, హామీ ఇచ్చిన తర్వాత ఎట్లా ఎలిమినేట్ చేయాలి, ఎట్లా తగ్గియాలి వాళ్ళని అర్హులని అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళు కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకున్నారు. కానీ అసలు క్రైటీరియా, అసలు ఎలిజిబిలిటీ ఎట్లున్నదంటే వాళ్ళది 10 నుంచి 20% కమిషన్ ఇవ్వడం ఒక అర్హత. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండడం అనేది ఇంకొక అర్హత. ఈ 2 ఉన్న వాళ్ళకి మాత్రమే ఈరోజు ఇల్లులు ఇస్తున్నారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండాలి, దానితో పాటు 10 నుంచి 20% కమిషన్ ఎవరిస్తే వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ మీద ఆశలు పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇంట్లో హాయిగా ఉండొచ్చు అని ఎన్నో కుటుంబాలు, చాలా ఆశగా ఎదురు చూసిన కుటుంబాలు, పేద కుటుంబాలు, పేదలు, రేకుల గుడిసెలలో బతికే వాళ్ళు ఎంతోమంది కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూసి ఇందిరమ్మ పట్టాలు కూడా ఇచ్చారు. అందులో చాలామందికి మంజూరు పత్రం ఇచ్చారు క్లియర్గా. ఇచ్చిన తర్వాత కూడా మంజూరు పత్రం ఇట్లుంది, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఫోటో, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో ఉన్న మంజూరు పత్రం ఇచ్చి ఈ పత్రాలు ఇచ్చారు కదా అనే ధైర్యంతో ఉన్న ఇల్లులు కూడా కట్టుకొని ముగ్గు పోసుకొని గోడలు కట్టుకునే టైంకి వచ్చి మీ మంజూరు పత్రం రద్దయింది, మీకు ఇల్లు లేదు, ఇల్లు క్యాన్సిల్ అయింది అని చెప్పడంతో వేలాది కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. అందులో వందలాది మంది బలవన్మరణం చేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. వేలాది కుటుంబాలు మంచిగా బతుకుతామనుకున్న కుటుంబాలకి బతికే లేకుండా చేసిరు వీళ్ళు. ఇల్లు కాదు, ఇల్లు ఇస్తే ఇచ్చిరు లేదు, కానీ ఈరోజు బతికే లేకుండా చేశారు. ఎక్కడ ఉండాలనో తెలియదు వాళ్ళకి. కొంతమంది కిరాయికి ఉండగలిగిన వాళ్ళు కిరాయి కట్టుకొని కిరాయికి ఉంటున్నారు, లేని వాళ్ళు రోడ్డున పడి ఏం చేయాలనో అర్థం కాక వాళ్ళ పిల్లల్ని, భార్య పిల్లల్ని రోడ్డు మీద చూడలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు ఈ మంజూరు పత్రం చూస్తే దీంట్లో ఒక డేట్ ఉండదు, ఏముండదు, ఇది మంజూరు పత్రమా కాదా. ఇంకా చూస్తే ఈ మంజూరు పత్రాలు ఎవరిస్తున్నారు, వాస్తవంగా ఎవరు ఇవ్వాలి, అధికారులు ఇవ్వాలి పోయి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళకు పోయి ఇచ్చుకుంటున్నారు. అంటే ఏంది, ఈ మంజూరు పత్రం మేము ఇస్తున్నాం అంటే మేమే మీకు ఇల్లు ఇప్పించగలుగుతాం, మాకు 10 నుంచి 20%, 50,000 నుంచి 1,00,000 రూపాయలు మాకు ఇవ్వండి, ఇస్తేనే మీకు ఇల్లు వస్తుందని ఇండైరెక్ట్గా చెప్పినట్టు.
మంజూరు పత్రాలు కాంగ్రెస్ నాయకుల చేతిలో పెట్టిరంటే దాని అర్థమైంది అంటే వాళ్ళు పోయి ఇచ్చిరంటే ఈ ఇంటి పత్రం నేను ఇచ్చినా అంటే నీకు ఈ ఇల్లు రావాలి, రేపు పొద్దున కట్టుకోవాలి, గోడలు అయిపోయి స్లాబ్ అయిపోయిన తర్వాత వరకు కూడా నీకు ఇల్లు నీ చేతిలో ఉండాలి అంటే నాకు 50 నుంచి లక్ష రూపాయలు, 50,000 నుంచి లక్ష రూపాయలు నా చేతిలో పెట్టాలి అనేది ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. ఇది వాస్తవంగా జరుగుతున్నది, మీకు ఇప్పుడు ఆధారాలతో సహా చెప్తా. అదేవిధంగా వీళ్ళు ఇందిరమ్మ పక్కా ఇళ్ళ పథకం కింద ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఇస్తున్నారా 6 లక్షలు? లేదు. ఇది 2024 మార్చి 3వ తారీఖు అనుకుంటా, మార్చి 3వ తారీఖు ఇందిరమ్మ ఇళ్ళ పథకం మొదలుపెట్టారు. ఇప్పటికీ సంవత్సరం దాటింది. ఇప్పటికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళ కింద ఒక్క ఇళ్ళన కట్టిర్రా? ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఇప్పుడు హడావుడిగా అందరికీ మంజూరు పత్రాలు ఇచ్చి శాంక్షన్ లెటర్స్ ఇచ్చి ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పత్రాలు ఇవ్వాలి, వాళ్ళది వాళ్ళు కట్టుకోవాలి. ఎలక్షన్లు అయిన తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నడుస్తుంది, మనం బయటపడతాం అనే విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తున్నది. దాంట్లో భాగంగా కొన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. అన్నం పెట్టి కంచం గుంజుకున్నారు. అన్నం పెట్టి కంచం గుంజుకున్నారు అంటే మంజూరు పత్రం చేతిలో పెట్టి ఇల్లు కట్టుకోమని కట్టుకునే టైంకి వచ్చి మీకు మళ్ళీ రద్దయింది అని చెప్పడం. ఇట్లా ఎన్నో, అది వచ్చింది కదా అని పాత ఇల్లు తీసేసి కొత్త ఇంటికి సిద్ధమయ్యాం, తర్వాత వచ్చి రద్దు చేసినామని చెప్పారు. ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో వీణవంకలో 36 మందికి ఇల్లులు మంజూరు చేస్తే అందులో 11 మందికి ఈరోజు దాన్ని మీ పత్రాలు క్యాన్సిల్ చేసినాం, మీకు ఇల్లు రావట్లేవు అని చెప్పారు ఈరోజు. ఇట్లా చాలా జరిగినాయి. చాలామంది వేలాది కుటుంబాలు రోడ్ల పడ్డే, వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. చూడండి, మంజూరు పత్రం ఇచ్చి పేరు లేదంటున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకొని ఆల్రెడీ బేస్మెంట్ కట్టుకుంటున్నారు ముగ్గు పోసుకున్న తర్వాత ఇల్లు క్యాన్సిల్ చేశారు. ఇలాంటివి కోకొల్లలు తెలంగాణలో ఈరోజు జరుగుతున్నది. ఏంటంటే ఇది ఒకటి. ఇందిరమ్మని నమ్ముకుంటే ఉన్నది పోయింది. ఇది ఎక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో ఒకటి సేమ్ ఇట్లనే ఇల్లు తీసేసి రేకుల ఇల్లు ఉండే, ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పడంతో ఉన్న ఇల్లు కొట్టుకున్న అభాగ్యుడు. రేకుల ఇల్లు ఉండే, ఆ ఈ రేకులు కూడా తీసేసుకుని ఇల్లు తీసేసి ముగ్గు పోసుకున్నాడు, తర్వాత ఇల్లు రాలేదన్నారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని పెట్రోల్ పోసుకొని, ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువకుడు. ఇలాంటివి ఎన్నో వార్తలు ఈరోజు. అందులో భాగంగానే ఈరోజు ఒక ఘటన జరిగింది. మంత్రి సీతక్క గారి నియోజకవర్గం ములుగులో చల్వాయి గ్రామంలో అతనికి ఇల్లు రాలేదు, మా గ్రామంలో అర్హులకి ఇల్లు రాలేదు, అనర్హులకి ఇల్లులు వచ్చినాయని ఒక మెసేజ్ వాట్సాప్లో పెట్టిండు. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఎట్లా అన్యాయం జరుగుతుంది ప్రజలకి, పేదలకి అనే విధంగా ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టిన తర్వాత 2-3 గంటల్లోనే వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చారు. ఆయన పేరు చుక్క రమేష్, ఇంకా పెళ్ళి కూడా కాని యువకుడు. రాత్రి 1 గంటకి ఇంటికి వచ్చి ఆయన ఫోన్ గుంజుకొని ఆయనని రకరకాలుగా తిట్టి బెదిరించారు. ఇలాంటి మెసేజ్లు పెడితే నీ మీద కేసులు పెడతాం, అక్రమంగా జైలుకు పంపిస్తాం అనే విధంగా ఆయన బెదిరించి రాత్రి 1 పోతే తెల్లవారుజామున, ఈరోజు పొద్దున తెల్లవారుజామున అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇల్లు రాకపోగా ఇల్లు రాలేదు అని చెప్పుకునే స్వతంత్రత కూడా లేదా ఈ ప్రభుత్వంలో? ఇది ప్రజాపాలన లేక ఇందిరమ్మ ఎమర్జెన్సీ నడుస్తుందా ఈ రాష్ట్రంలో? ఎంత దారుణం అంటే ఆ అబ్బాయి ఒక వీడియో కూడా చేసుకొని చనిపోయే ముందు చేసుకున్నట్టున్నాడు. రాత్రి తీసుకుపోయిన ఫోన్ తీసుకొని పోయి పొద్దున పోలీసులు మళ్ళీ ఇంటికి వచ్చి చనిపోయిన తర్వాత ఇంట్లో ఏదో వెతుకుతున్నట్టు చేసి ఆ ఫోన్ని వాళ్ళ బీరువా కింద దాచిపెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు తెలియనట్టుగా. ఇంత దారుణమా? అంటే మా ఊర్లో అర్హులకు ఇల్లు రాలేదు, అనర్హులకు వచ్చిన ఇల్లులు, ఇది మంచిది కాదు అని ఒక పోస్ట్ పెట్టిన పాపానికి ఈరోజు
ఒక యువకుడు బలైపోయింది. ఇది ఇందిరమ్మ ఇళ్ళ కథ. ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా ఈరోజు ములుగులో ఏం జరుగుతున్నది? సీతక్క గారు అప్పుడు ఇందిరమ్మ ఎమర్జెన్సీ చూసిరు మన తాతలు, కానీ ఈరోజు ములుగు నియోజకవర్గంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. ఈరోజు ములుగులో మంత్రి సీతక్క గారి అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఊరికే అనట్లేదు, వేరేవన్నీ పక్కన పెట్టండి. కేవలం ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో 3-4 రోజుల కింద అర్హులకు ఇల్లు రాలేదు అని తాడువాయిలో ఒక ఆంధ్రజ్యోతి పత్రిక అనుకుంటా, ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించిన విలేకరి ఒక వార్త రాస్తే ఆయన ఇంటికి పోయి కొట్టిరు కాంగ్రెస్ గూండాలు. 2 రోజుల కింద ఒక ఇద్దరు యువకులు ఇట్లనే వాళ్ళ గ్రామాల్లో మాకు అర్హులకు ఇల్లులు రావట్లేదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు వాళ్ళ మీద అక్రమంగా కేసు పెట్టి వాళ్ళని వారం రోజులు జైలుకు పంపించారు, కేవలం ఇల్లులు రాలేదని చెప్పినందుకే. ఇది ఈరోజు ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న అప్రకటిత సీతక్క గారి ఎమర్జెన్సీ. అంటే ఈరోజు ములుగులో మంత్రి సీతక్క ఏది చెప్తే అదే రాజ్యం, అదే రాజ్యాంగం. ఎవరైనా ఏదైనా చేయొచ్చు, అధికారులతో పని లేదు. మీకు దానికి ఇంకొక ఉదాహరణ, ఎవరు ఇవ్వాలి ఇళ్ళ పట్టాలు? అధికారులు ఇవ్వాలి కదా. కానీ ములుగులో ఏం జరుగుతుంది అంటే మండల్ పార్టీ ప్రెసిడెంట్ పోయి అర్హులకి ఇళ్ళ పట్టాలు ఇస్తారు. ఈయన మండల్ పార్టీ ప్రెసిడెంటు పాషా, ఇది నేను చెప్పట్లేను, వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్నారు. వాళ్ళే మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా గారు, ఇంకా రకరకాలుగా, ఇది ఎప్పుడు జూన్ 8వ తారీఖు వాళ్ళ లబ్ధిదారులు కొత్తపల్లి రజిత, పుట్ట మంజుల గారి ఇళ్ల నిర్మాణం మంజూరు పత్రాలు ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా గారు పంపిణీ చేశారు. ఇది స్వయంగా ఆయనే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లోనే ఫోటోతో సహా ఇదే ఫోటో పెట్టి వాళ్ళు ఆ గ్రూపులలో పెట్టారు. అంటే దీని మీద చర్యలు ఉండవా? సిఎస్ గారు, ఇదేనా మీరు ఇచ్చిన ఆదేశాలు? మీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారా మీరు, లేక కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారా ఇళ్ళ పత్రాలు పంపిణీ చేయమని? ఏం జరుగుతుంది? అధికారులు లేరా? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అధికారులు లేరా? కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలే అధికారులా? వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు ఇల్లు ఇవ్వకున్నా కూడా ఏ కూలో నాలో చేసుకునే వాళ్ళు ప్రశాంతంగా బతికే వాళ్ళని ఇళ్ళ పేరు మీద, పట్టాల పేరు మీద పట్టాలు ఇచ్చి మళ్ళీ రద్దు చేసి వాళ్ళని బలన్మరణం చేసుకునే విధంగా, ఆత్మహత్య చేసుకునే విధంగా ఈరోజు మీరు చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అనకుండా ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఎట్లుంటుందో ఈరోజు తెలంగాణలో మీరు చూపిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ములుగులో చుక్క రమేష్ చనిపోయిన విధానం కానీ, వారి ఇంటికి వెళ్ళి బెదిరించిన పోలీసులను కానీ, వారి మీద తక్షణమే ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గారిని కూడా మా పార్టీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ఎక్కడికక్కడ అందరూ కూడా దీన్ని నిరసన తెలపాలని, దీనికి రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. ఏం చెప్పారు వీళ్ళు? ప్రతి ఒక్కరికి అర్హుడైన ప్రతి ఒక్కరికి, అర్హుడు అని కూడా చెప్పలేదు, ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పారు. కానీ ప్రతి పేదవాడికి ఈరోజు ఇల్లు ఇస్తుందా? ఇంకా ఏమంటారు రేవంత్ రెడ్డి? మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన గ్రామాల్లోనే పోయి ఓట్లు అడుగుతాము అన్నారు. నేనంటున్నా, మీరు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఇంటికి వెళ్ళి ఓట్లు అడగండి. కనీసం ఇల్లు ఇచ్చిన వాళ్ళన్నా ఓట్లేసే పరిస్థితి ఉందా మీకు ఈరోజు? ఇందిరమ్మ ఇల్లు పత్రం ఇచ్చిన వాళ్ళు కూడా మీకు ఈరోజు ఓట్లేసే పరిస్థితి లేదు. రూపాయి ఇవ్వకుండా పత్రం ఇచ్చి వాళ్ళ ఇల్లు ఊలగొట్టుకొని కొత్తగా ముగ్గేసుకొని గోడలు కట్టుకునే టైంకి
వాళ్ళ జేబులోంచే మళ్ళీ 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం రూపాయి ఇయ్యదు, కేవలం ఇటువంటి పత్రం ఒకటి ఇచ్చింది అంతే. ఈ పత్రం ఇచ్చి వాళ్ళ ముగ్గు పోసుకోమని, పునాదిరాలు వేసుకోమని, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి చేజాపడం. మా కమిషన్ ఇస్తేనే మీకు ఇది ఉంటుంది, సచ్చుకుంటా నానా బాధలు పడి వడ్డీలకు తెచ్చుకుంటా కమిషన్లు ఇస్తున్నారు ఈరోజు. అందుకే నేను అంటున్నా, ఇందిరమ్మ ఇల్లు అంటే అవకతవకలు, అవినీతి, అక్రమం, అరాచకం. ఈరోజు దీని మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ పేద ప్రజల ఉసురు తీయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ములుగులో జరిగిన చుక్క రమేష్కు జరిగిన అన్యాయాన్ని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. వారికి జరిగిన అన్యాయం మీద సమగ్ర విచారణ జరిపి డీజీపీ గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.